అవి మళ్ళీ ఫ్రై అయితే కింద అదే కదా చిన్న రొయ్యలు టమాటాలు వేసుకుని అడితే మనం నైటే మన హోటల్ దగ్గరనే ఒక అంకుల్ వచ్చి ఉండే కింద ఓనర్ ఉంటాడు కదా సో ఆయన అడిగితే ఆయన ఒక నెంబర్ ఇచ్చిండు ఆయన వచ్చిండు సో ఆయన దగ్గర మనం వెహికల్స్ అనేది తీసుకున్నాం యాక్చువల్లీ 300-400 ఉంటుంది నార్మల్ డేస్ అయితే కానీ వాళ్ళ వీకెండ్ సాటర్డే అని చెప్పి ఒక్క వెహికల్ 600 అన్నాడు సో ఇక మనకు తప్పది వేరే ఆప్షన్ లేదు క్యాబ్లో పోదామంటే మళ్ళీ క్యాబ్ అది 4-5,000 అంటారు మళ్ళీ వాడు ఎక్కడ పడితే అక్కడ ఆపడు 2-3 ప్లేస్లే చూపిస్తున్నాడు సో ఎందుకు బెటర్ అని చెప్పి స్కూటీ తీసుకున్నాం పెట్రోల్ కొట్టిస్తాం స్కూటీ మనదే పెట్రోల్ కొట్టిద్దాం మొత్తం అంతా తిరుగుడే 600కి న్యాయం చేయాలి మనం ఓకే సో పోదాం దారిలో ఇంకా మనం మంచి మంచి వ్యూస్ ఏమైనా ఉంటే కవర్ చేద్దాం ఓకే రైట్ ఇల్లనే సో మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం స్టార్ బోటింగ్ అని చెప్పి ఉన్నవారులా సో అవి బోట్స్ అవి రైడింగ్ ఉంటుంది लास्ट वन ओके ఇక్కడ దిగు బ్రో అక్కడ పైన దిగి ఇప్పుడు నాడుతాం కనబడుతుంది కదా కింద కింద ఒడ్డు కనబడుతుంది अंडर वाटर शॉप वाओ 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 मैन సో అతిపెద్ద వాటర్ ఫాల్ మీరు ప్రపంచంలో చూడని ఎంతో అద్భుతమైన వాటర్ ఫాల్ చూస్తే వావ్ పైపు వదిలిపెడితే వాటర్ ఫాల్ ఇది ఇదే
తర్వాత కట్ ఎత్తిన రోడ్డు అమ్మ మొత్తం టికెట్ ఉంటుంది కావచ్చు కానీ తక్కువనే ఉంటుంది తెలియదుగా మనకు కూడా ఫస్ట్ టైం ఆల్రెడీ 105 మనం ఎప్పుడు పోతాం ఎప్పుడు పైకి ఎక్కుతాం ఎప్పుడు వస్తాం. సో మనమైతే యానా కేవ్స్ దగ్గరికి వచ్చేసినాం. రోడ్డు మాత్రం డేంజర్ ఉన్నది, మొత్తం ఉంటే డౌన్ లేదు అప్ లేదు, డౌను అప్పు రోడ్డు కూడా మధ్య మధ్య అంతా ఖరాబ్ ఉన్నది, పిచ్చిలేసింది. మనముండ గోకర్ణ రూమ్ నుండి ఇక్కడికి 50 కిలోమీటర్స్ ఉన్నది. సో మేము వచ్చేసినాం. మన వాళ్ళు ఇంకా రాలే, ఇక్కడ సిగ్నల్ లేదు ఏం లేదు. ఇంత అడవిలో ఆబ్వియస్లీ టవర్లు అయితే ఏముండయి. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏందో వచ్చిల్లా లేదా అని కూడా తెలియదు. వాళ్ళు వచ్చినాక చూద్దాం. ఓకే, మొత్తం అన్ని పెద్ద పెద్ద చెట్లు, మొత్తం చెట్లు. అవే అనుకుంటా కేవ్స్, అవే బ్రో. కళ్ళు మూసేతాడు ఏమిటో డౌన్ తారుతుండాలి ఆవిడే వస్తుంది. ఏదో టెంపుల్ కూడా ఉన్నట్టు. అక్కడ ఇడేద్దా అయిపోతే ఎందుకు ఫోన్ చేసినాను నేను అర్థమనే దగ్గర బండి ఓ బాయ్ Let's go to leave this beautiful place.